అండి అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నానండి. ముందుగా బీరకాయలను మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇది ఉప్పు నీళ్ళల్లో కడిగి పక్కకు పెట్టుకోవాలండి. బీరకాయ పొట్టు తీసేసిన తర్వాత బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి అండి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, నూనె, టమాటో, కొంతమంది చింతపండు కూడా వేస్తారండి. నేనైతే టమాటోతో బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నాను. స్టవ్ వెలిగించానండి. దీంట్లో కొంచెం నూనె వేయాలి. మన ఇష్టం అండి, కొంచెమే వేసుకోవచ్చు, తర్వాత పోపు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. చూసారుగా శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇవి కొంచెం ఎర్రగానే బీరకాయ పొట్టు వేయాలండి. బీరకాయ పొట్టు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, దేంట్లోకి, దోశలకైనా దేనికైనా వాడుకోవచ్చు అండి బీరకాయ పొట్టు పచ్చడి. దీంట్లో కొంతమంది బీరకాయలు కూడా వేస్తారు. నేనైతే వేయలేదు, కేవలం బీరకాయ పొట్టుతోనే చేస్తున్నాను. ఇది 5గురికి సరిపడా పచ్చడి చేస్తున్నానండి. ఉప్పు మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే చింతపండు వేయట్లేను, టమాటో వేసాను. టమాటో కూడా బాగుంటుంది కాబట్టి టమాటో వేసానండి. చూసారుగా ఎర్రగా అయిపోయిందండి. ఇప్పుడు మనము బీరకాయ పొట్టు వేయాలండి. చూసారు కదా, వేసాను, బీరకాయ పొట్టు వేసానండి. ఇది 2 మినిట్స్లో వేగిపోతుందండి. ఇది లేత బీరకాయ కాబట్టి, లేకపోతే మాత్రం కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా ఇది చింతపండు వేస్తాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. నేనైతే వాటర్ ఏమి వేయనండి, టమాటో వేస్తున్నాను కాబట్టి. చూసారుగా టమాటో వేసానండి, ఉడికిపోయింది బీరకాయ. కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే వెల్లుల్లి వేయమండి, ఇంగువ వేస్తాము. ఇంగువ కూడా చాలా బాగుంటుంది పోపులో. చూసారు కదా టమాటో మగ్గుతుంది, కొంచెం మూత పెట్టాలండి ఒక 5 మినిట్స్. చూసారు కదా మూత పెట్టాను, ఉడుకుతూ ఉన్నది. 5 మినిట్స్ అండి, ఉడికిపోయిందండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేస్తున్నానండి. ఉప్పు మన ఇష్టం అండి, మనం తినే దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ కావాలి అంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. చూసారుగా ఉడుకుతూ ఉంది. దించే ముందు మాత్రమే కొత్తిమీర వేయాలండి. చూసారుగా వాటర్ లేకున్నా వాటర్గా వచ్చేస్తుంది. టమాటో వేసాం కాబట్టి, టమాటో వేసాం, ఉప్పు వేసాం, పసుపు వేసాం, అన్నీ వేసాం కాబట్టి ఇది కొంచెం వాటర్గా వస్తుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచుదాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి. వావ్, ఉడికిపోయిందండి బీరకాయ పొట్టు. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకొని పచ్చడి పోపు వేసుకోవడమే, అంతే అండి బీరకాయ పొట్టు పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా చల్లారినాక మిక్సీలో వేసేసుకున్నానండి. ఇది ఒకసారి మిక్సీ తిప్పాలి. చూసారుగా మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, మిక్సీ తిప్పాలి అది కూడా. చూసారుగా బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపులో కొంచెం ఆయిల్ వేయాలండి. తర్వాత శనగపప్పు, చూసారుగా శనగపప్పు, ఆవాలు చూసారా చిటపట్లాడుతున్నాయి. టేస్టీ కోసం, స్మెల్ కోసము ఎండుమిర్చి, ఇందాక కరివేపాకు వేసామండి, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇంగువ వేయాలండి. అయిపోయిందండి. మంచి ఎమ్మీగా ఉన్న బీరకాయ పచ్చడి అయిపోయిందండి, రెడీ అయింది. మీరు టేస్ట్ చూసి ఎలా చేశానో మీరు కమెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అంతే అండి, వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా ఈ బీరకాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు నాలాగా చేసి ట్రై చేసి తిని చూసి చెప్పండి ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే అండి, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ.